తమ ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పరిపాలన 4 దశాబ్దాల నాటి ఫ్రేమ్వర్క్ను సమగ్రంగా మార్చేలా ఉంటుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని తెచ్చిందని తెలిపారు. ఈ కొత్త చట్టంలో కఠినమైన జరిమానాలు, బాధితులకు పరిహారం, ప్రభుత్వ భూముల రక్షణ, ప్రత్యేక కోర్టుల ఏర్పాటు, నివారణా చర్యలు, మెరుగైన భూ రికార్డులు, టైటిల్ వెరిఫికేషన్, సమర్థవంతమైన ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియ ఉంటాయని అన్నారు. రెవెన్యూ, పంచాయతీ, దేవాదాయ శాఖల పరిధిలోని ప్రభుత్వ భూముల ఆక్రమణలతో పాటు బలవంతపు భూసేకరణ ఘటనలపై తనకు చాలా ఫిర్యాదులు అందుతున్నాయని, బాధితులు, సంబంధిత శాఖల నుంచి ఇలాంటి ఫిర్యాదులు అందిన వెంటనే పోలీస్ శాఖ వెంటనే చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో ఓ పోస్ట్ చేశారు. తనకు వచ్చిన ఫిర్యాదుల్లో గణనీయమైన సంఖ్యలో కాకినాడతో పాటు ఏపీలోని ఇతర ప్రాంతాల నుంచి ఫిర్యాదులొచ్చాయని అన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, కాకినాడ పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నివేదికలకు ప్రాధాన్యమిచ్చి కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, ఎస్పీలను కోరారు. తమ ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పరిపాలన 4 దశాబ్దాల నాటి ఫ్రేమ్వర్క్ను సమగ్రంగా మార్చేలా ఉంటుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను అస్తవ్యస్తం చేసినట్లుగానే జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కూడా భ్రష్టు పట్టించిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఇటీవల సమీక్షలు నిర్వహించినప్పుడు ఈ పథకం అమల్లో అనేక అవకతవకలు బయటకొచ్చాయని, వాటిపై లోతుగా విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి కుటుంబానికి 100 రోజుల ఉపాధి కల్పిస్తున్నామని చెప్పారు. కొత్తగా పేర్లు నమోదు చేసుకున్న వారికి 15 రోజుల్లోపు జాబ్ కార్డులు అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4,500 కోట్లతో 30,000 అభివృద్ధి పనులు చేసి 7 కోట్ల పనిదినాలు కల్పించామని తెలిపారు. పల్లె పండుగ కార్యక్రమంలో 3,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు, 500 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 20,000 మినీ గోకులం షెడ్లు, అవసరమైన చోట్ల వాటర్ హార్వెస్టింగ్ పనులు చేపట్టామని, వచ్చే సంక్రాంతిలోపు ఈ పనులన్నీ పూర్తి చేయాలనే బలమైన సంకల్పంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ప్రతి పంచాయతీలో సిటిజన్ ఇన్ఫర్మేషన్ బోర్డులు ఏర్పాటు చేశామని, జాబ్ కార్డుల జారీలో అవకతవకలను అరికడతామన్నారు. 100 రోజులు పని కల్పించలేకపోతే పరిహారం చెల్లిస్తామన్నారు. తీర ప్రాంత కోత నియంత్రణకు సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూనే పారిశ్రామిక అభివృద్ధి సాధించాలి. ఈ క్రమంలో మత్స్యకారుల జీవనోపాధికి ఇబ్బందులు లేకుండా చూస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. తీరం వెంబడి ఉన్న పరిశ్రమలు వ్యర్థాలను శుద్ధి చేసి నిర్దిష్ట ప్రాంతంలోనే వాటిని వదిలేలా చూస్తాం. తద్వారా మత్స్య సంపదకు నష్టం కలగకుండా చర్యలు చేపడతామని చెప్పారు. కాగా 25 నుంచి జరగనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై జనసేన ఎంపీలకు పవన్ సూచనలు చేశారు. కాగా ప్రభుత్వ భూముల ఆక్రమణలు, దౌర్జన్యంగా భూ దురాక్రమణలపై అనేక ఫిర్యాదులు అందుతున్నాయని, బాధితులు, సంబంధిత శాఖల నుంచి ఇలాంటి ఫిర్యాదులు అందినప్పుడు వెంటనే స్పందించాలని పోలీస్ శాఖకు పవన్ కళ్యాణ్ సూచించారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.